సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై సకల వేద పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన రక్తియే పారగ రమ్యహర్మ్యంబులా రమయించు రాజ చంద్రముడునైనా రణరంగమందు ప్రణాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక వీరుడైన దారిద్ర్య దేవత దాక్షిణ్యమున పొందు దౌర్భాగ్యనిధుడగు దాసుడైన ప్రేమ లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి ప్రేమ రహితుడగు జగద్భర్త కన్నా ప్రేమ పరుడగు దాసుడే వంజుడగును ప్రేమ పరుడగు దాసుడే వంజుడగును. One may be a scholar of all ancient sacred texts and also Vedic knowledge. One may reside in mansions and palaces, being a king or a ruler. One may be one of valor and courage, and may be unrivaled on the battlefield. One may be downtrodden, a pauper, without having anything for himself. But bereft of love, he is useless. More than the one, a ruler, a king, if he doesn't have the devotion love, a servant is far better with love. చైతన్యరహితమై చైతన్యరహితమై శిలలచే నాట్యంబు ఆడింపగల్గిన వీరసురులు పరవీర శిరములు బంతులాడించంగా నేర్పుగల్గిన కళా నిపుణమతులు పరవీర సిరులను బంతులాడించంగా నేర్పుగల్గిన కళా నిపుణమతులు సర్వం సహా చక్రపాలనమైన నడిపింపగలిగిన నాయకుండు కలరు ఈనాడు భారత భువినియందు కలరు ఈనాడు భారత భువినియందు ఉండి ఫలమేమి అనుదినంబును జరిగడి ఆర్తనాదం ఆలకింపంగ నేర్వరో ఆర్యులారా ఉండి ఫలమేమి అనుదినం ఆర్తనాదం ఆలకింపంగ నేర్వరో ఆర్యులారా ఆలకింపంగ నేర్వరో ఆర్యులారా. There are people in this sacred land who can make the inert, dull stones also dance in full of awareness. There are people in the battlefield who will play with the heads of the enemies, just jump like balls. There are people who can rule this country with all the efficiency in the field of administration. What is the use? We do not listen to the cries and the miseries of the forlorn. We have to learn to hear their misery and sorrow. ప్రేమ స్వరూపులారా, embodiments of love.
జగత్తంతయుకుడును ప్రేమ చేతనే నిండిబడి ఉంటున్నది. The whole universe is full of love. ప్రేమనే ధనము, Love is wealth. ప్రేమనే ధర్మము, Love is righteousness. ప్రేమనే సత్యము. Love is truth. జగత్తంతయుకుడును ప్రేమ పైననే ఆధారపడి ఉంటున్నది. The whole universe depends on this love. ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించుకొనలేక Man is not able to know the nature of love. జగత్తు యొక్క క్షణికమైనటువంటి యొక్క విషయవాసనలకై ప్రాకులాడి పవిత్రమైన దివ్యమైనటువంటి యొక్క ప్రేమను విస్మరిస్తూ ఉన్నాడు. He is carried away by the whims and the fancies of the momentary transient ways of the world and forgets that eternal divinity. కారణమేమిటి? What is the reason? స్వార్థము పెరిగినది, పరార్థము తరిగినది. Selfishness is rampant and ever increasing, while spirituality is on the decline. సంకుచిత భావములు పెరిగినవి, విశాల భావములు తరిగినవి. The narrow-mindedness is increasing, while the broad-mindedness is on the decline. ఆశలు పెరిగినవి, ఆశయాలు తరిగినవి. Desires are increasing, but the ideals are on the decline. మానవత్వము కేవలము స్వార్థము సప్రయోజనముల చేతనే జీవితమును నడుపుతున్నది. The human life is spent throughout in selfishness and self-interest. ప్రాచీన మహర్షులు The ancient rishis, త్యాగమునకే పట్టము కట్టుతూ వచ్చారు. they have coronated the spirit of sacrifice. ధర్మమునే అందలమెక్కించారు. It is only righteousness that is decorated. త్యాగమునకే కిరీటం ధరించారు. It is the sacrifice that has been put on this సత్యాన్ని crown. స్వాగతం చేశారు. And they have welcomed that sacrifice. ఇట్టి దివ్యమైనటువంటి భారతదేశమునందు ఈనాడు ఈ యొక్క దివ్యమైన భావములను మరచిపోయినాం. In this country of Bharat, which is divine, the divinity is forgotten. కనుకనే ప్రతి దినము కూడాను అనేక విధములైనటువంటి యొక్క అవస్థలతో కుళ్ళి కుమిలి కూలిపోతున్నది ఈ జగత్తు. It is for this reason the whole world is full of problems, agitations and tensions. ప్రేమ లేనటువంటి హృదయము కేవలము ప్రేత భూమియే. In fact, the heart bereft of love is a barren land. ఈ ప్రేమ పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని నిరూపించేటువంటిది. It is the love that proves and demonstrates the sacred divinity. సర్వత్రా నిండి ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటియే. It is this love which is pervasive all ఈ over. ప్రేమనే ప్రతి మానవుని కూడాను ఏకత్వంగా నిరూపింపజేస్తున్నది. It is this love that unifies mankind. మానవుని యందున్నటువంటి దివ్యత్వము, మానవుని యందున్నటువంటి స్వార్థ స్వరూపములు ఏనాడు దివ్య భావంగా మారుతుందో ఆనాడే ఈ ఏకత్వం అనే ప్రేమము ప్రకాశిస్తూ ఉంటుంది. That day the selfishness is given up. That day when we awaken, kindle the latent divinity, there will be unity in this world. కనుక ప్రతి మానవుడు కూడాను హృదయములో ప్రేమను నింపుకోవాలి. Therefore, everyone must fill their hearts with love. ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నిమమగును. God is love. Love is God. There should be connection, love to love only. ప్రేమను గట్టిగా కలిగి ఉన్న అద్వితీయము నొందంగా అర్హుడగును, అద్వితీయము పొందంగా అర్హుడగును. When once he strengthens his love, he will be eligible to enjoy the state of non-dualism. ఈ ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించి వర్తించటము ఈనాటి అత్యవసరము. It's most essential today that everyone should know the spirit and the nature of love and conduct one himself. ఈ ప్రేమ సుముఖుని యందును దుర్ముఖుని యందు కూడాను At all periods of time, positive and negative, love should be there. వనమునందును భవనమునందును It's in the forest or in a mansion. కేవలము రాగమునందును విరాగమునందును, Both in times of attachment and detachment. బాట యందును మాట యందును, Both in our behavior, conduct and in our word. మది యందును గది యందును, In the mind and also in our dwelling place. రాగమునందును విరాగమునందును, Both in times of bondage and liberation. సర్వత్రా వ్యాపించినటువంటిది ప్రేమ ఒక్కటియే.
It's a love that is pervasive everywhere. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేకపోతున్నాడు. This truth is not recognized by everyone. కనుకనే ఈనాడు మనం పెంచుకోవలసినటువంటిది ఈ జగత్తులో చెలరేగినటువంటి యొక్క దుర్మార్గములను దూరముగా ఉంచడానికి ప్రేమ ఒక్కటియే ప్రధానమైన అస్త్రము. In order to drive out the wicked-mindedness and wicked activity, it is only this weapon of love which will be the solution to the present-day problems. ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనం పొందే నిమిత్తమై మనం సరి అయినటువంటి యొక్క మార్గాన్ని అనుసరించలేకపోతున్నాం. In order to experience this divine love, we are not proceeding along the right path. ప్రేమనే దీనికి విత్తనము. Love is the seed. ప్రేమనే దీనికి అంశములు. And it's the love that branches ప్రేమనే off. దీనికి ప్రసంగములు. And it is only this love that branches off ప్రేమనే repeatedly. దీని పుష్పములు. Love is the flower. ప్రేమనే దీని ఫలం కూడాను. And it's the very love that is the fruit. ప్రేమ ఫలపు నిమిత్తమై ప్రేమ ఫలం నిమిత్తమై ఈ ప్రేమనే మనం అనుభవించాలి. And therefore, in order to experience, enjoy the fruit of love, we have to tread along the path of love. ప్రేమ అనేటువంటి విషయాన్ని ప్రతి మానవుడు కూడాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, every person should make an attempt to know what love is. కానీ ఈనాటి మానవుడు But man today, ఆర్థిక నిమిత్తమై for financial gain, అర్థము కేవలము అధికారము ఈ రెండింటి నిమిత్తమై ప్రాకులాడుచున్నాడు. man today is struggling for money and position. అర్థము అధికారము రెండు ఉండవలసినటువంటిదే. Money and position are no doubt or needed, కానీ వీటికి కూడాను కొంత పరిమితం ఉండాలి. but they should be under certain limits. సస్యశ్యామలము గావించవలసినటువంటి సముద్రుడు తన పరిమితులను మీరినప్పుడు తనకు ఒక విధమైనటువంటి అపకీర్తిల పాలవుతాడు. Even the mighty ocean, if it crosses its limits, would be put to disrepute and defame. అమృతమైనటువంటి ఈ యొక్క దేహమునకు మనస్సునకు పుష్టిని సంతుష్టిని అందించేటువంటి ఆహారం కూడాను మితముగా భుజించినప్పుడే ఈ దేహము పరిపూర్ణమైనటువంటి యొక్క బలమును పొందుతుంది. This body and the mind, which are so important, should necessarily take food under certain limits, or else it would ఇది suffer. అమితమైనప్పుడు అనారోగ్యములకు గురి చేసి అజీర్ణ వ్యాధులు కలిగిస్తుంది. When once we eat excess, we'll suffer from indigestion and sickness. మానవుడు తాంబూలము ధరిస్తుంటాడు. Naturally he suffers. తాంబూలం. And one takes this pan. కానీ ఈ తాంబూలమునకు ప్రధానమైనటువంటిది చున్నమే. For this pan, it is the lime chunam that is needed. ఇది లేకపోతే ఇది తాంబూలం కానేరదు. Without this lime, it cannot be the pan. అట్లని సున్నమును అధికంగా మనం ఉపయోగించుకున్నప్పుడు నాలుక పొక్కిపోతుంది. But if we take lime more and more, naturally you don't be comfortable. కనుక దేనినైనా ఒక పరిమితంలో మనము ఉపయోగించుకోవాలి. Therefore, everything has got to be used under ఈ certain limits. జగత్తులో దృశ్య కల్పితమైనటువంటి యొక్క ఈ ప్రభావంలో ప్రతి దానికి కూడా ఒక పరిమితం ఉంటున్నది. In this apparent transient world, everything is under certain కానీ limitations. ప్రేమకు మాత్రము పరిమితము లేదు. But the love is limitless. అనిర్వచనీయం ప్రేమ. It is indefinable. ఈ ప్రేమ యొక్క తత్వమును నాదుడు కూడాను అనేకముగా వర్ణిస్తూ వచ్చాడు. Narada also narrated the spirit of love in myriad ways. కనుక ప్రేమ ప్రవాహం అనేటువంటిది ప్రతి మానవునకును ప్రాణమును అందించేటువంటి యొక్క జలమే. Therefore, it is the flow of love which gives the essence to our life. ఈ ప్రేమను పొందవలనంటే మానవుడు ఏ విధంగా ప్రయత్నం చేయాలి? In order to acquire this love, what way we should proceed? కేవలము జప జప ధ్యానముల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు. You cannot possess it through meditation వేద or శాస్త్ర penance. ఇతిహాస పురాణముల వల్ల ప్రాప్తించేటువంటిది కాదు. Nor can you get it by going through the sacred text. భగవంతుడు వేదమునందు లేదు. God is not present in Vedas, భగవంతుడు పురాణములు యందు లేడు. nor in epics, భగవంతుడు ధ్యానమునందు లేడు. nor in meditation, భగవంతుడు జపమునందు లేడు. not in భగవంతుడు penance. తన హృదయమునందే ఉన్నాడు. God dwells in one's own heart. అట్టి హృదయం వైపున మనసును మరల్చాలి. Therefore, we have to direct our mind towards our ఈనాటి heart. నోరును మూయించాలి, హృదయాన్ని తెరిపించాలి. We have to shut our mouth and open our heart today. అప్పుడే ఈ ఆనందం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది. Then only you will enjoy the state of bliss. అయితే మనము ఈ సులభమైన మార్గములో ఈ ప్రేమను పొందేటువంటి అవకాశం ఏమిటి? ప్రేమనే తన స్వరూపమైనప్పుడు ఇంకా పొందే అవకాశం ఏమిటి?
When you are the very embodiment of love, how is that you want to acquire it? How is that you want to possess it? కానీ ప్రేమను పొందే నిమిత్తమై అనేక మంది ధ్యానమును, జపమును, యోగమును పూనుకుంటుంటారు. In order to earn this love, some resort to meditation and penance. అనేక గ్రంథములు పఠిస్తుంటారు. They go through several texts. పారాయణములు చేస్తుంటారు. They read repeatedly. కానీ ఇవన్నీ కూడా కేవలము ధరించిన నగల వంటివే కానీ ఇది ఆత్మస్వరూపాన్ని నిరూపించేటువంటి మార్గములు కాదు. They all amount to the jewelry put on, but not the original creativity. ఇవి కేవలము పాండిత్యం అనేటువంటిది ఒక నగ. Scholarship is a ornament. వేద శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించడము ఒక నగ. Going through the sacred text is a jewel. ఇవి బాహ్యమైనటువంటి అందమును మాత్రమే మనకు అందిస్తుంది కానీ అంతర్ ఆనందమును మాత్రము చేకూర్చవు. They give you external beauty, but not internal beauty. కనుక అంతర్ ఆనందమును పొందవలననే అంతర్రూపమైనటువంటి ఒక ప్రేమ ఒక్కటి మాత్రమే దీనికి ప్రధానమైనటువంటి సూత్రము. The internal state of bliss is possible only through the path of love. ఈనాడు ప్రేమ అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయినది. Today, love is totally missing. ఈ ప్రేమ ఉండవలసినటువంటి స్థానంలో ద్వేషము ప్రవేశించినది. In the place of truth, there is hatred today. ఈ సత్యము ఉండవలసినటువంటి స్థానంలో స్వార్థము ఏర్పడినటువంటిది. In the place of truth, there is selfishness. ఈ యొక్క దయ ఉండవలసినటువంటి స్థానంలో కేవలము నిరుపయోగమైనటువంటి యొక్క అసూయ ప్రారంభమైనది. In the place of compassion, the useless jealousy has taken its place. కనుకనే ఏ ఏ గుణములు ఏ ఏ స్థానంలో ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉండాలో ఆ స్థానంలో ఉండినప్పుడే మానవుని యొక్క జీవితము సుక్షేమంగా ఉంటుంది. When these qualities and the divine noble virtues are present in proper positions, our human quality will shine. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుని యొక్క జీవితమును ప్రేమమయంగా మార్చుకోవాలి. Human life should be one of love. ఈ ప్రేమమయమైనటువంటి జీవితంలో మానవుడు పొందలేనటువంటి సుఖమే ఉండదు. If you have this love, there's nothing that's impossible for you. సర్వ సంపదలు కూడాను ప్రేమ చేతనే మనకు ప్రాప్తిస్తాయి. You can certainly get all forms of wealth through love. సర్వాధికారములు కూడాను ప్రేమ చేతనే మనకు లభ్యమవుతాయి. You'll also attain positions by సర్వ love. విజయములు కూడాను ప్రేమనే వరిస్తుంటాయి. And it's the love that triumphs. అయితే ఈ ప్రేమ ఎట్టిది? What sort of love then? కేవలం భగవంతుని ప్రార్థించే సమయంలో మనము భగవంతునికి సర్వార్పితమైన భావంతో మనం ప్రార్థించాలి. As we pray to God, we should have that spirit of total surrender. కానీ ఈ అర్పిత భావం ఈనాడు లేదు. Today that spirit of surrender is lacking. భగవంతుడు కావాలనే ఆశ ఉంటే, If you want God, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ఆకలి మీకు ఎందు ఉంటే, in fact if you're really spiritually hungry, భగవంతుని యొక్క ఆనందమును గోలవలనేటువంటి దప్పి మీలో ఉంటే, if you're really thirsty of spirituality, నిజముగా ఈ ప్రేమను ప్రయాణం చేయించండి. see that you travel along the path of love. ఈ ఆకలి మీకు లేదు. In fact, you're ఈ not దాహము hungry. మీకు లేదు. You're not ఈ thirsty. కోరిక మీకు లేదు. You don't have that కేవలం desire. కోరుచున్నారు మాత్రమే కానీ దానిని అనుభవించడానికి తగినటువంటి ఆదర్శాలు మీరు పట్టుకోవటం లేదు. Simply you aspire for, but you don't catch hold of it strongly. నీరు కావాలి అని అనుకున్నంత మాత్రం మన దాహం తీరదు. By merely desiring for water, your thirst is not quenched. ఆ దాహమును మన హస్తమునందు ఉంచుకోవాలి. In fact, ఆ యొక్క జలమును మన హస్తమునందు ఉంచుకోవాలి. In fact, you should have water on hand. దానిని గోరినప్పుడే మన దాహం తీరుతుంది. When you drink that water, your thirst will be నిజముగా quenched. మీకు ఆధ్యాత్మిక ఆకలే ఉంటుంటే, అది ఆకలి మీరు బాధిస్తూ ఉంటే భగవంతుని ప్రేమను మీరు పొందడానికి ప్రయత్నించండి. Truly speaking, if you are spiritually hungry, you should strive ఈ hard to ఆకలి earn His తీరుతుంది. grace. ఈ దాహము తీరుతుంది. Your ఈ thirst will be ఆవేదన quenched. తీరుతుంది. Your hunger will be satiated. కానీ అట్టుకాక సోమరి వైపోయి భగవంతుడా నాకు ఆనందాన్ని అందించు, నా ఆకలి తీర్చు, నా దాహమును తీర్చు అని ప్రార్థించినంత మాత్రమున ఇవి సఫలం కానేరవు. On the other hand, if you remain lazy, but still aspire for bliss and see that your hunger is satiated, it is స్వార్థమును impossible. హృదయం నుండి నింపుకొని పరార్థమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నీవు ఆశించినంత మాత్రమున అది మీకు ప్రాప్తించదు. Filling your heart full of selfishness, you cannot have spiritual pursuit or end. కనుక ఈనాడు మనము కోరవలసినటువంటి ప్రేమనే. So what we should desire is love today. ఈ ప్రేమకు రూపము లేదు. Love has no form. ఈ ప్రేమ అనిర్వచనీయమైనటువంటిది. It is indefinable. అవాంగ్మాంస గోచరమైనటువంటిది. It is beyond description. ఇది అనుభూతికి మాత్రమే లభ్యమయ్యేటువంటిది. You can only experience love. ఈ ఎంత సమీపింతువో అంత ఆనందాన్ని, అంత ఆహారాన్ని నీవు అందుకోగలవు.
Closer and closer you are to this love, your hunger will be appeased and satiated. ఈనాటు లోకములో ఉండినటువంటి అవస్థలకు మూల కారణము ఈ ప్రేమ లేకపోవటమే. The present day troubles and problems in the world is because of the absence of అయితే love. ప్రేమ ఉన్నది. Yes, there is love. శారీరక సంబంధమైన స్వార్థపరమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి. The love that is present today is limited to the body and selfishness. ఈనాడు దేహాత్మ భావమును మాత్రమే ఆశిస్తున్నారు కానీ పరమాత్మ భావమును ఆశించటం లేదు. Today we have only body feeling, but we don't have divine thought. ఉపాధిని మాత్రమే మనం విశ్వసిస్తున్నామే కానీ ఉపాధికి ఆధారమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించడం లేదు. We go by the vesture the body we have put on, but we forget the ఆధారం foundation. లేనటువంటి ఆధేయమును ఆశ్రయించి ప్రయోజనం ఏమిటి? We don't think of the foundation, but we go by the form built on that. కనుకనే అన్నింటికి నీ ఆధారము, అన్నింటికి నీ ప్రధానము, ప్రతిదానికి ప్రమాణం కూడాను ప్రేమ ఒక్కటి మాత్రమే. The fundamental, the main foundation is the love. కనుక ఈ ప్రేమ ఎక్కడ పుడుతుంది, ఎక్కడ అంత్యమవుతుంది? Where is this born? Where does it end? ఇది దాసోహం 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 అక్కడ నుంచి ప్రారంభమై సోహం 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 అనేటువంటి దాంట్లో ఈ ప్రేమ అంత్యమవుతుంది. Love begins from the point of service, servitude, and ends in total దాసోహం identification కాక with the Spirit. సోహం అనేటువంటి దాన్ని అనుభవించడానికి వీలు కాదు. Without the spirit of servitude, you cannot experience the divinity. సోహమే ప్రేమ. That soham is love. సోహం ఆ సో అనేటువంటి ఆత్మను నేనే. In fact, I am that Atma. ఆ ఆత్మనే ప్రేమ. That Atma is love. ఆ ఆత్మనే బ్రహ్మ. That Atma is ఆ Brahman. ఆత్మనే సత్యము. That Atma is ఆ truth. ఆత్మనే ధర్మము. That Atma is righteousness. ఆత్మనే పరం ప్రకృతి అనేటువంటి ప్రేమతత్వం. And it is same Atma that is experienced in the form of love. ఈ భూలోకమునందు ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి 4 పురుషార్థములు ఉంటున్నాయి. On earth there are 4 primary objectives in life. కానీ ఈ 4గింటి యందే మానవుడు జీవితాన్ని గడుపుతున్నాడే కానీ 5వ పురుషార్థమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని విస్మరిస్తున్నాడు. Man spends all his lifetime centering around these 4 objectives. 5వ పురుషార్థమైనటువంటి యొక్క పరమ ప్రేమను మనం పొందినప్పుడే ఈ జగత్తంతా ఇక్కడను నిత్య కళ్యాణంగా ఉంటుంది. The 5th objective of human life is supreme state of love, by which ప్రేమ you can ఉన్న have చోట anything. ద్వేషం అనే దానికి అవకాశమే లేదు. With love there is no scope for any hatred. ప్రేమ ఉన్న చోట అసూయకు ఏమాత్రము ఆస్పదం లేదు. Where there is love there is no envy. ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఈ ప్రేమ యందు స్థానమే లేదు. For all wicked acts and bad thinking, bad thoughts, bad sentiments ఒకవేళ మానవుని cannot be యందు ఈ entertained. దురాలోచనలు, దుశ్చింతనలు ఉంటే వీటిని చూసి ప్రేమ పరిగెత్తిపోతుంది. When once they are present, the love will run away from there. కనుక ఇది ఒకే చేరు కానీ 2 కూర్చోవడానికి వీలు కానటువంటిది. It is only a chair that would allow one మానవుని to యొక్క sit. హృదయం ఒక్కటే. Human heart is ఆ one. హృదయమునందు ప్రేమ మాత్రమే కూర్చున్నప్పుడు ఇంకా ఏ గుణమును కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు. When one's love is seated over there, the other qualities cannot కానీ go. ఇది హృదయము సుస్థిరమైనటువంటిది, Therefore, heart is quite stable, సున్నితమైనటువంటిది. tender. ఇది కేవలం నిస్వార్థమైనటువంటిది, It is selfless, నిర్మలమైనటువంటిది. pure. ఇట్టి ప్రేమ అనేటువంటి హృదయాన్ని ఈనాటి మానవుడు దీనిని మ్యూజికల్ చైర్ గా మార్చుకుంటున్నాడు. But the heart which is center of love is transformed into a musical chair. ఈనాడు ఒక స్వామి, రేపు మరొక స్వామి, మొన్నాడు ఇంకొక స్వామి, రేపు ఒక జపము, మొన్నాడు ఒక జపము, ఈ విధంగా మనం మారుస్తూ ఉంటుంటే ఈ స్థిరమైనటువంటి యొక్క హృదయతత్వము మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది? If we go on changing, Swami, one Swami today, another Swami tomorrow, repeat one name, think of another name tomorrow, ఒక్క how do you మాట, expect love? ఒక్క పాట, One word and one path. ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పుడు హృదయాన్ని మాత్రము సింగిల్ చైర్ గా మనం విశ్వసించాలి. Under any circumstances, we should consider our heart as a మానవునికి single ఎందుకు ఈ chair. రోగములు, ఈ రాగములు కలుగుతున్నాయి? Why do we suffer from all kinds of diseases? కేవలం భౌతికమైనటువంటి వాంఛలు పెరిగిపోవటం చేతనే. Because of physical desires that increase day by day. ఈనాడు వాంఛలు అనేటువంటి దానికి ఒక అర్థమే లేనటువంటి రీతిగా ఉంటుండాలి. Today we have meaningless desires. తన నిమిత్తమే తాను ప్రార్థిస్తున్నాడే కానీ ప్రపంచ నిమిత్తమై ఏమాత్రం కూడా ప్రార్థించడం లేదు. He prays for his own welfare and progress, but he doesn't pray for the world. సమాజం చాలా ప్రధానమైనటువంటిది. Society is very దేశం important. చాలా ముఖ్యమైనటువంటిది. Country is very important. సమాజం యొక్క సంక్షేమాన్ని గుర్తించి ప్రపంచంలో మనం వర్తించాలి. We have to conduct ourselves keeping the welfare of the society. కానీ ఈ సమాజమే లేకపోతే వ్యక్తి ఏమాత్రం కూడా రాణించడు. Without society, the individual cannot ఆ prosper. వ్యక్తి ఎవరు? Who is that ఆ individual? వ్యక్తి అందున్నటువంటి శక్తి ప్రేమనే.
It is the individual who has got the strength of love. జగత్తన్నిటిని కూడా ఏకంగా చేస్తుండాలి. It is the power of love that unifies the world. ఇన్ని వేల మంది ఇక్కడ ప్రవేశించడానికి కారణం ఏమిటి? What is the reason for thousands assembling ప్రేమనే here? దీనికి మూల కారణము. It is the love that is the main cause. ఈ ప్రేమనే లేకపోతే మీరు ఇంత దూరం రావడానికి వీల్లేదు. Without this love you would not have been here. ఈ ప్రేమ ఎట్లా ఉంటుండాలి? What sort of love? ఇచ్చి పుచ్చుకునేటువంటి ప్రేమగా ఉంటుండాలి. It is give and take by way. భగవంతుని ప్రేమను పుచ్చుకోవాలి. You have to receive divine love. ఈ ప్రేమను ఇచ్చుకోవాలి. And you have to offer your love. అయితే రెండు చేరి ఏక ప్రేమనే, ఒకే ప్రేమనే. However, both are one. భగవంతుని యొక్క ప్రేమని నీ శరీరం నందు ప్రతిబింబంగా నీకు కనిపిస్తుంటుండాలి. The divine love appears as a reflection in your body. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సనాతనుడైన భగవంతుని యొక్క ప్రేమతత్వము సర్వభూతముల యందు కూడాను ప్రతిబింబించుతుండాలి. The love of this ancient eternal divinity shines in everyone as its reflection. కానీ ఈ ప్రేమను దుర్వినియోగపరచుకోవడానికి కాదు ఇచ్చిండేది. The love is gifted not to misuse it. సద్వినియోగం గావించు. We have to make proper use of it. హృదయంలో నింపుకో. Fill it up in your heart. పంచు. Share it. దేశాన్ని ఆనందపరచు. And make this country happy. ఇది నీ ప్రేమ యొక్క ప్రభావమైనటువంటి యొక్క తత్వము. This is the nature of love. కానీ ఈ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము. But we are not able to know true love. సంకుచితమైనటువంటి ప్రేమగా మనం భావిస్తున్నాము. We take it in the narrow sense. ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతీయ మహర్షులు దీనిని స్వాగతం చేస్తూ వచ్చారు. Since ancient times, the noble seers and saints welcomed love. అనిర్వచనీయం ప్రేమ అని బోధిస్తూ వచ్చారు. They taught that love is beyond all known definitions. ఎల్లబ్ధ పుమాన్ ఇచ్ఛారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి, ప్రేమో భవతి అన్నాడు నారదుడు. అన్నింటికి నీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క కారణము. For everything, love is the main cause. ఏ పదార్థమును మనం చేసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు చక్కెర అనేటువంటి ఒక కామన్ మ్యాటర్ ఉండినప్పుడే ఆ పదార్థంలో తీపి మనకు గోచరిస్తుంది. You may prepare any number of sweets, but the sugar is common. కానీ ఈ చక్కెరే లేకపోతే మైసూర్ పాకు లేదు, గులాబ్ జామ్ లేదు, బర్ఫీ లేదు, జిలేబీ లేదు, ఏమీ లేదు. Without sugar you cannot have Mysore pak, jalebi or any sweet. అదే రీతిగానే నైతికము, భౌతికము, ధార్మికము, ఆధ్యాత్మికము అన్నింటి ఎందుకును ఈ ప్రేమ అనేటువంటి ఒక చక్కెర చేరినప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది. Likewise, love should necessarily join social, ethical, spiritual, scientific, technological aspects of life. కనుక నీ ప్రేమ నీ హృదయం నందు నిండి ఉంటుండాలి. Therefore love is present in your heart. నిండిన ప్రేమను నీవు వదులుకుంటున్నావు. You give up that love. ప్రక్కన ప్రవాహించేటువంటి గంగగా ఉంటున్నప్పటికీ నీవు కేవలం మంచు బిందువులకై నీవు ఆశపడుతున్నావు. When love flows incessantly like Ganges, you are after drops. నీ దాహాన్ని ఇచ్చేటువంటిది ఈ గంగా ప్రవాహమే కానీ ఈ మంచు బిందువు కాదు. It is only this Ganges water that would quench your thirst, not this droplet. ప్రతి మానవుని ఎందుకును కణమునందును అణువునందుకును ప్రసరించేటువంటిది ప్రేమ ప్రవాహమే. It is the flow of love that you find percolating through every సర్వత్రా cell and atom. ఉంటున్నటువంటిది ప్రేమనే. It is the love that is present in every atom. ఈ అణువు చేతనే బ్రహ్మాండంగా రూపొందింపజేస్తున్నాము. It is this atom that becomes matter all over the అణువే universe. లేకపోతే బ్రహ్మాండమే లేదు. Without this atom there is no matter. కనుక ఆ అణు స్వరూపమైనటువంటిదే భగవత్ ప్రేమ. Therefore divine love is present ఈ as an atomic అణువు principle. మాత్రమే కాదు, Not merely an atom. అణోరణీయాన్ మహతో మహీయాన్. మహత్తునందు మహత్తుగా ఉంటుండాలి, అణువునందు అణువుగానే ఉంటుండాలి. God is present in the microcosm, the macrocosm as well. కనుక మన యందుండినటువంటి ప్రేమతత్వాన్ని మనం ఇంకొక చోటుకు పోయి సంపాదించుకోనక్కర్లేదు. Therefore the love which is latent, inherent in you need not be sought after outside. ఉద్యోగం చేతను, వ్యాపారం చేతను ధనమును ప్రోగు చేసుకుంటున్నాడు. He amasses wealth by undertaking an employment or a job. అదే విధముగానే నిజంగా మానవుడు ఆనందాన్ని పొందవలంటే ఈ యొక్క ప్రేమ చేతనే ఈ ప్రేమ ధనాన్ని మనం పెంచుకోవాలి. In order to grow in the spirit of bliss, you have to improve this property of love. నీవు అనేక విధమైనటువంటి ఈ యొక్క ప్రేమతత్వాన్ని, నీ సత్యతత్వాన్ని, నీ ధర్మతత్వాన్ని నీవు కేవలం ఒక కంపెనీలో నీవు పెట్టుకుంటున్నావు. In fact, you have invested this noble property of love, which is all true. ఇన్సూరెన్స్ కంపెనీలో నువ్వు పెట్టుకుంటున్నావు. You have invested it in insurance కంపెనీలో పెట్టుకుంటున్నావు. Invested in other కంపెనీలో పెట్టుకుంటున్నావు. Some other కానీ company. ఈ కంపెనీలు ఏనాటికి నీ శాశ్వతమైనటువంటి కాదు. None of these companies are ever permanent. కనుక నీ సర్వస్వమైనటువంటి యొక్క భగవత్ ప్రేమ అనేటువంటి కంపెనీలో నీవు దీన్ని నింపు. Therefore, deposit
in the divine love once for all. నీ డిపాజిట్ ఎక్కడికి పోదు. Your deposit will last ఈ forever. డిపాజిట్ కు డబుల్ గా పెరిగిపోతుంటాయి. For your deposit you will get double and double and double interest. కనుకనే నీవు పెట్టవలసినటువంటి బ్యాంకులు నీ హృదయమైనటువంటి ప్రేమ బ్యాంకులో నీవు పెట్టాలి. Therefore your heart is the bank where the love has to be deposited. ఈ ప్రేమ బ్యాంకులో లేకుండా అస్థిరమైనటువంటివి అశాశ్వతమైనటువంటివి ఇలాంటి బ్యాంకుల్లో పెట్టడం చేత బ్యాంకులో ఏనాడైనా కూడా నిర్మూలమైపోతున్నాయి. On the other hand, if you deposit elsewhere, you're bound to be bankrupt. జరగవచ్చును కానీ ఈ ప్రేమ అనేటువంటి హృదయంలో ఈ యొక్క దొంగతనం చేయడానికి వీలు కాదు. None can steal love from your heart. Impossible. ఇన్సూరెన్స్ చేయటం లోపల మనం ఇన్షూర్, అది షూర్. And once you pay the premium in insurance, you make sure insure. ప్రకృతి యొక్క బ్యాంకుల్లో ఇన్షూర్ చేస్తున్నారు. On the other hand, you insure and insure in this world which is temporary. లోపలనే నీకు సత్యమైనటువంటిది షూర్ గా ఉంటుంటాది, శాశ్వతంగా ఉంటుంటాది. What is surety here? Insure is insurance. బాహ్య బ్యాంకులు కాదు మనకు. Not the outer banks. మనం ఈ యొక్క ప్రేమను ఎక్కడ మనం నింపుకోవాలి, ఏ బ్యాంకులో కట్టుకోవాలి? In which bank should we deposit love? హృదయము అనేటువంటి బ్యాంకులో కట్టుకుంటే దీనికి తలుపులు లేవు, బీగములు లేవు, వాచ్మ్యాన్ లేరు. If you deposit this love in the bank of your heart, which has no doors nor watchmen nor keys, నిత్యమై కదలక మెదలక ఉంటుంటాది. because it's eternal, permanent, it doesn't change or waver. అమృత స్వరూపము అన్నారు. That is immortal. ఈ అమృత స్వరూపం కంటే అధికమైనటువంటిది ప్రేమ స్వరూపము. Love is beyond this. అమృతము అమృతము అమృతమని మేము భావిస్తున్నాము. We go by nectar, ఈ amrita. అమృతము ప్రాకృతమైనటువంటి జీవితానికి సార్థకంగా గావిస్తుంది. This is necessary for this mundane world. కానీ ప్రాకృతమైనటువంటి జిహ్వకు ఇది కొంత రుచిని కలిగిస్తుంది. Certainly you will relish. కానీ హృదయానికే రుచి కలిగించేటువంటిది ఈ ప్రేమామృతము. That which appeals to your heart is the nectar of love. కనుకనే ఈనాటి ఈ ప్రేమామృతం కోరడానికి ప్రతి మానవుడు కూడాను కంకణం కట్టుకోవాలి. Therefore everyone should determine to have this nectar of love. ఈనాడు మనము పట్టం కట్టవలసినటువంటిది త్యాగానికి పట్టం కట్టాలి. What is to be coronated today? It is sacrifice. ఈ ప్రేమకు త్యాగమునకు పట్టం కట్టినప్పుడే ప్రేమను స్వాగతం చేయడానికి వీలవుతుంది. Then once you have this sacrifice, you can welcome love. అప్పుడే మన యొక్క శక్తి సామర్థ్యములు విజృంభించిపోతుంటాయి. Then you will increase your strength and your capacity. తలంచినప్పటికీ అది తక్షణమే మనకు ఫలసిద్ధి కాంపిస్తుంది. Whatever you do, you are bound to be successful. ఈ అత్యధికంగా గావించినటువంటి హృదయానికి ఏనాడు కూడాను అశాంతి అనేటువంటిది కానీ అనానుకూలమైనటువంటిది కానీ అసంతోషమైనటువంటిది ఎక్కడికి ఎప్పటికీ ప్రాప్తించదు. Where there is this total surrender, there will be no dissatisfaction, there will be no failure at any point. పురస్కరించుకునే వేదములు న కర్మణ న ప్రజయా తనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అని. Basing on this, Veda said no position, no authority, no association, no position would give you as much as that of sacrifice. That is very much needed today. ప్రేమమయుండు శ్రీధరుడు. God is love. ప్రేమయే ఆతని దివ్య రూపము. Love is his form. ఆ ప్రేమ ఒకంతయైన వివరింపగలేక జగత్తునందు. We are not able to explain this love, even a fraction in this world. పదార్థమెటు చేకూరునయ్యా. How do you expect to reach it and acquire it? మానవా, Oh man, know this. నీవు ఆ ప్రేమను నీవు పొందినప్పుడే తట్టలో ఉండే పదార్థం కూడాను పొట్టలేక చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి కదా. In order to partake food, you should do some work. Give work to the hand. ఆ So to ప్రేమ నీ collect from the plate. సన్నిధిలో ఉన్నది. ఆ ప్రేమనే నీ పెన్నిధేయ ఉన్నది, నీకు సమీపంలోనే ఉంటున్నది. That love is your property. It is so close to you. కానీ నీవు అనుభవించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు. You are not exerting, making an effort to collect and enjoy. తట్టలో పెట్టుకుని పొటాటో చపాతి అని 100 పర్యాయం చెప్తే గాని పొట్ట నిండుతుందా? Potato chapati served on the plate, you may repeat 100 times. లేదు. It will never reach చేతితో you. తీసుకో, నోటిలో పెట్టుకో, Collect it in your hand and start గొంతుతో eating. మింగు, నీ యొక్క ఉదయం సంపూర్తిగా నిండుతుంది. Masticate and swallow, then your hunger will be appeased. ఈ వైశ్వానరుడు సర్వత్రా సప్లై చేయించి నీకు సర్వశక్తిని కూడా చేకూరుస్తాడు. Vaishwanara, God within, will digest, assimilate the food and supply the essence to the body. దివ్యమైన ప్రేమ మన చుట్టూ ఉంటుండాలి. So divine love encircles you. అయితే దీనిని చేతితో మనం అనుభవించాలి. You have to experience ఈ it. చేతితో అనుభవించటం అంటే ఏమిటి? What does it mean? రామ్ కృష్ణ గోవింద నారాయణ ఈ చేతితో పని చేయాలి, నామస్మరణ చేయాలి. You have to clap and then repeat God's name. నోటితో స్మరణ చేయాలి.
You have to repeat God's name in your నిజముగా నీకు tongue. భగవంతుడు కావాలనుకుంటే ప్రహ్లాదుని వలె నిరంతరము స్మరించు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. If you really want God, repeat God's name like Prahlada. Om Namo Narayana. రాధా, మీరా, వీరి వలె నీవు నిరంతరము గానం చేయి. You sing the glory of God like Radha and Meera. జయదేవుడు, గౌరాంగదుడు, తుకారాము, వీటి వలె నీవు నిరంతరం కూడా నువ్వు భగవంతుని ప్రార్థిస్తూరా. Jaydeva, Gauranga, Tukaram, pray to God incessantly. రామకృష్ణుని వలె నిరంతరం కూడా నువ్వు ఆ యొక్క దర్శనం నిమిత్తమై వెక్కి 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 ఏడ్చు. అప్పుడే తక్షణం నీకు ప్రాప్తిస్తాడు భగవంతుడు. You cry, you pine, you yearn for God like Ramakrishna. ఈ ప్రకృతి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి విషయాలకు కంటిదారులను కారుస్తున్నామే కానీ దైవానుగ్రహం నిమిత్తమై కంటిదారులను మనం కార్చటం లేదు. You shed tears for this mean, low worldly pursuits, but not for God. ఈ కంటిదారులు అనేటువంటిది ఎట్లా వస్తున్నాయి? How do you shed your రెండు tears? రకమైనటువంటి కంటిదారులు ఉంటున్నాయి. Two types of tears. ఆనంద భాష్పములు ఒకటి, శోక భాష్పము ఒకటి. One tears of joy, the other tears of sorrow. ఈ ఆనంద భాష్పం అనేటువంటిది అది భగవంతునికి అర్పితం చేయవలసినటువంటిది. The tears of joy must be offered to God. రుక్మిణి చెప్పింది. Rukmini said, ఆ కృష్ణుని తూంచే నిమిత్తమై in order to weigh Krishna, అక్కడికి వెళ్లి కృష్ణ నామమునకు కృష్ణ రూపమే, కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరి అయినటువంటి తూకమనుకుంది. she said that Krishna's name, Krishna's form would balance. పత్రము, A leaf, పుష్పము, a flower, ఫలము, a fruit, తోయము. water. భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన నీవు ఈ తులసీ దళమునకు తుగుదుగాక. If you really submit yourself and respond to the one with devotion, you would certainly balance the weight of a tulsi leaf. పవిత్రమైనటువంటి గుణంతో చేరినటువంటి ప్రేమనే తులసీ దళము. In fact, that heart with love is this leaf of tulsi. కేవలం నామం చెప్పినంత మాత్రం నా రూపము సరి అయినటువంటి యొక్క తూకానికి రాదు. By merely chanting the name, it would not equal the form. భౌతికమైనటువంటి దేహాన్ని భౌతికమైనటువంటి ఒక నామంతో నువ్వు స్మరించినంత మాత్రం నా తూగదు. You cannot balance it by chanting the physical ఇది form, thinking of ప్రాకృతమైనటువంటి it. దేహాన్ని అప్రాకృతమైనటువంటి యొక్క నామం చేతనే ఇది తూగుతుంది. And therefore the physical body here and the ఇది eternal ప్రవృత్తి name యొక్క over there. లక్షణములు, దేహము యొక్క లక్షణములు. These are the qualities of the body. నామము నివృత్తి యొక్క లక్షణము. The name speaks of the inward నారదుడు part. సామాన్యుడు కాదు. Narada is not అమ్మా ordinary. రుక్మిణి, ఈ ప్రవృత్తి మార్గంలో నీవు పోతున్నావు, కానీ నివృత్తికే ఈ కృష్ణుడు తూగుతాడు. Narada said, "O Rukmini, you are proceeding along the outward path." ఈ Think of the ప్రవృత్తి inward మార్గంలో path. కృష్ణుడు తూగేటట్టుగా ఉంటే సత్యభామ కావలసిన ఆభరణములు వేసింది, కానీ తూగలేదే. Satyabhama proceeded in the outward trend, wanted to weigh the Lord with the physical property. కనుక దీనికి తూగేటువంటి వాడు కాదు కృష్ణుడు. Krishna would never balance. అప్పుడు ఆమె చేతిలో ఉన్నటువంటి ఒక తులసి దళము తీసి కృష్ణా అని వేసింది. Therefore she collected tulsi leaf while chanting Krishna's name. She కృష్ణ kept it on the నామము pan. కృష్ణ రూపాన్ని సమానంగా తూంచింది. And then she could find the balance between the name and the form of ఈ Krishna. తులసి దళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది. And the tulsi leaf is an extra weight now. కనుకనే కృష్ణుడు రుక్మిణికి వశమైపోయాడు. Therefore Krishna could submit himself to Rukmini. తన కనుక వస్తు వాహనాలతో భగవంతుడు తూగడు. You can never measure Lord with the physical property, అధికారాలతో భగవంతుడు తూగడు. nor by position of the world, విద్యా మేధావులతో భగవంతుడు తూగడు. not by your scholarship and intelligence. ప్రేమ చేత మాత్రమే భగవంతుడు తూగగలడు. You can only weigh the Lord with love. నీవు భగవంతుడిని తూంచాలనుకుంటే ప్రేమ ప్రేమ ప్రేమ. If you want to weigh the Lord, it's only possible through love. ఈనాడు ఎక్కడైనా మీరు చూడండి, You- ప్రేమనే శూన్యము. You see anywhere, there is no love తల్లి at all. బిడ్డల ప్రేమను కూడా మనం సరిగా అనుభవించలేకపోతున్నాం. In fact, we don't experience the love in the true spirit and కానీ sense. భగవంతుని యొక్క ప్రేమ నఖశిఖ పర్యంతం కూడాను ప్రేమ స్వరూపమై ఉంటుండాలి. In fact, God is full of love from top to toe. చక్కెరతో చేసినటువంటి బొమ్మలో A doll made up of sugar. ముక్కు దుంచుకొని నోట్లో వేసుకున్న తీయగానే ఉంటాది. If you cut the nose and taste, it is sweet. చెవు దుంచుకొని నోట్లో వేసుకున్న తీయగానే ఉంటాది. Cut the ear and taste, it is sweet. వేలు తీసుకొని తుంచుకొని నోట్లో వేసుకున్న తీయగానే ఉంటాది. Or the finger, it would be sweet. కారణం ఏమిటి? Why? సర్వము కూడాను చక్కెరమయమే. Because the whole thing is made up of sugar. కనుకనే భగవంతుని ఏ విధంగా ప్రార్థించినప్పటికీ అంతా తాను ప్రేమమయమే. You may pray God in any way, but He is full of అప్పుడే నీకు love. ప్రేమ స్వరూపుని అడిగేటువంటి అధికారం నీకు ప్రాప్తిస్తుంది. Then you will have the right to ask God. కానీ నీలో ప్రేమ లేకుండా భగవంతుని అడిగేటువంటి అధికారము ఏమాత్రం కూడా నీకు లేదు.
Without this love, you have no right to question or ask. దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు హృదయంలో నింపుకొని with all bad thoughts and bad sentiments in your heart. నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి ప్రేమ స్వరూపుని ప్రార్థిస్తే ఇది ఏమాత్రము వీలు కాదు. It's not possible to pray that Lord who is pure and unsullied. నిర్మలంగా లేకపోయినా ఆ పూజ రూమ్ లోనైనా నీవు కొంత నిర్మలంగా ఉంటే అదే నీకు ఆ యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ నీకు ప్రాప్తిస్తుంది. At least in the holy shrine, the sanctum sanctorum, remain in peace. లోకంలో ఎందరో ఉపన్యాసాలు చేసేవారు ఉన్నారు. There are many people who lecture in the world. హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి ఉపన్యాసాలు చేసేటువంటి మహనీయులు ఉన్నారు. There are many people who can give discourses that would make your heart melt. But what is the use? కేవలము ఉపన్యాసాల్లోనే కాలమును గడుపుతున్నారే కానీ they waste their time in lecturing. ఆచరణ శూన్యంగా ఉంటుందా? But they do not practice. ఆచరణలో ఉంటున్నది ఆనందము. The bliss lies in the బోధలో, ప్రచారంలో ఆనందం లేదు. Not in lecturing. టన్నులు 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 కేవలము ఉపన్యాసాలు ఇచ్చేదానికంటే 1 ఔన్స్ ప్రేమను త్రాగండి. Instead of lecturing tons and tons of talks, better we drink a drop of love. అప్పుడే నీకు ఆ ప్రాప్తి మీకు ప్రాప్తిస్తుంది. Then only you will have all the deservedness. ప్రేమ స్వరూపులారా, embodiments of love. మీరు నిజంగా భక్తి 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 అనేటువంటి మీరు ఆశిస్తుంటే ఆ ప్రేమను మీరు ఆశ్రయించండి. Truly speaking, if you want devotion, follow the path of love. మీ తాపము, మీ పాపము రెండింటినీ చల్లార్చి నీ ఆకలిని తీర్చాలనుకుంటే నీవు ఆ ప్రేమ స్వరూపం అనేటువంటి ప్రేమను మీరు భుజించండి. In order to pacify the sentiments and emotion, passion in you, partake this food of love. ఈ లోక సంబంధమైనటువంటి యొక్క బాధల చేత, కష్టముల చేత కొన్ని విధమైన దీంట్లో నిరాశ, నిస్పృహకు గురి అయి ఉంటున్నారు. You are totally disappointed, living in total frustration because of too many desires. నిర్విరామ కృషిచే, నిరంతర తాపత్రయములచే, అంతులేని ఆశలచే, అర్థం కాని ఆవేదనలచే కృషించేటువంటి మానవులకు సరి అయిన దాహం తీర్చేటువంటిది ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే. You are disappointed with all meaningless, limitless desires. You want to have that you do not deserve. Therefore you are frustrated totally. భగవంతుని ప్రేమ ఒక లైట్ హౌస్ వలె కనిపిస్తుంటుంది. God's love is shining like that. అది నీ యొక్క దీనికి మార్గం చూపించేటువంటిది. It will show the direction. ఎప్పుడు ఈ దీనికి మార్గం చూపిస్తావు? When do you show the ప్రేమ ఒకవైపు ఉంటే నీవు మరొక వైపున ప్రయాణం చేస్తే ఈ యొక్క ప్రేమను నీవు పొందలేవు. When the lighthouse of love directs in one way, you cannot go in the opposite way. లైట్ హౌస్ వైపునే నీ యొక్క పడవను ప్రయాణం చేయించాలి. Travel towards that lighthouse of జీవితం love. అనేటువంటి పడవ లోపల అనేక విధమైనటువంటి యొక్క సంసారం అనేటువంటి బాధ్యత అంతా వేసుకున్నావు. You have overburdened with the responsibilities of కానీ your అన్ని family. బాధలు ఉండినప్పటికీ నీవు ప్రేమ వైపునే ప్రయాణం చేయించి నీ పడవను With all the burden of the family, travel towards God. తప్పక నీవు గమ్యాన్ని చేరుతావు. You are sure to reach the పుణ్యాన్ని goal. పొందుతావు, Certainly, ధన్యుడు అవుతావు. you will redeem your life. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏ సాధనలు చేయనక్కర్లేదు. ధ్యానం చేస్తున్నాము. ఎవరి కోసం ధ్యానం? You don't need to do any spiritual practice. You meditate. What for? ఆ ధ్యాన స్వరూపుడైన వాడు నీలందే ఉంటున్నాడే, నీవెవరి కోసం ధ్యానం చేస్తున్నావు? The one on whom you meditate upon is present in నేనే you. ధ్యానం చేయాలి. Why should you meditate? ప్రేమనే ధ్యానం చేయి. Meditate on love. నిరంతరము ప్రేమ వైపునే నీ మనసును మరల్చు. Direct your mind towards అట్లా love. ఉంటే మా యొక్క గృహకృత్యములు ఏ రీతిగా తీరుతాయని మీరు సందేహించవచ్చు. Then you may doubt how to discharge household duties. నీ ఇంటిలో నీ పనులన్నీ చేసుకో. Do your duty at home. ఇదంతకు నువ్వు భగవత్ యొక్క అర్పితమే అని భావించు. Offer it to God అది totally. ఏ ప్రేమ. That is love. నీ పనులు ఏవి వదలనక్కర్లేదు. You don't need to give నీ up your ఆఫీసుకు household నీవు ఏమాత్రం కూడా లీవ్ responsibilities. పెట్టనక్కర్లేదు. You don't need to apply leave to your office. ఏ యొక్క వ్యాపారము నీవు వదలనక్కర్లేదు. You don't need to stop అన్ని business. పనులు చెయ్యి. Do everything. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనుకో. Feel that everything should please God. భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు. God is everywhere. భగవంతుడు లేని స్థానం లేదు. There's no place. సర్వులు for God. భగవత్ స్వరూపులే. All are embodiments of God. సర్వం భగవత్ స్వరూపమే. Everything is divine. సర్వం బ్రహ్మ స్వరూపమే. Everything is divine. ఇలాంటి ఆత్మభావాన్ని మనం దృఢంగా చేసుకోవాలి. We should strengthen the feeling of our- దినదినాభివృద్ధిగా ఉంచాలంటే ఇది సూర్యచంద్రుని వలె చక్కగా ప్రకాశిస్తూ ఉంటుండాలి. It should shine like sun and the moon if he is to grow day by day. ప్రేమ దినదిన ప్రవర్తమానమై కేవలం పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తుంటాది. Love should grow day by day, should shine like ఈ moon. ప్రేమ ఎందుకు కొంత పచ్చముల యొక్క మార్పులు కలిగి కొంత చీకటి ఏర్పడుతుంది. Even the moonlight changes as per the seasons. అమావాస్య రోజు చంద్రునిలో చీకటి వస్తుంది. On dark night it అయితే is ఈ dark. ప్రేమ చంద్రుని యందు ఏమాత్రము చీకటి చేయడానికి వీలు లేదు. But this love is the full moon. There's no scope అతి for dark night. శాశ్వతమైనటువంటి యొక్క హృదయము
మానవుని యొక్క హృదయము. Such a permanent heart is present. అట్టి బలమైన విలువైనటువంటి హృదయాన్ని నీవు చక్కగా గుర్తించుకో. Know this strong, అల్ప valuable heart. స్వల్పమైనటువంటి వాటి నిమిత్తమై నీ హృదయాన్ని ఏమాత్రం కూడా నువ్వు వినియోగించవద్దు. Don't make use of your heart for చేతులు unnecessary things. ఉన్నాయి, మనసు ఉంది, దీని ద్వారా నీవు జగత్ యొక్క వ్యాపారం చదువుకో. You have your hands in the mind. Do your duty in the world. దీనిని తుకారాం చెప్పాడు, దిల్ మే రామ్ హాత్ మే కామ్. This is what Tukaram said. నీ Have God in హృదయంలో your నీవు heart. భగవంతుని నింపుకో, Have God in చేతితో your heart. పనులు చేసుకో. Do all the work with hands. కనుకని ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది నేటి నుండి జీవితాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశించడానికి నిర్మలమైన ప్రేమ. Therefore, right from this day, ఒక్క everyone భగవంతుని should develop this ప్రేమించే pure love. సర్వము మనకు ప్రాప్తిస్తుంది. If you are after God, you will have everything else. భగవంతుని ప్రేమ నీలో లేకపోతే సర్వము నీకు దుఃఖంని అందిస్తుంది. Without divine love in your heart, you are bound to be miserable. సర్వం దుఃఖమయం దుఃఖమయం దుఃఖమయం. Everything is misery, సర్వం misery. అస్థిరం అస్థిరం అస్థిరం. Everything is temporary and transient. సర్వం ఆనందం నుంచి మనకు కనిపించడం లేదు. You don't find any bliss. దీనినే బుద్ధుడు కూడాను ఆ విధంగా చెప్పాడు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సర్వం శరణం గచ్చామి. This is what Buddha stated. Surrender yourself to the path of righteousness. Surrender to Buddha. బుద్ధం శరణం to society. గచ్చామి. మొట్టమొదటి నీవు బుద్ధికి శరణ చెచ్చు. First offer yourself to your intellect. తరువాత ఈ బుద్ధిలో ఉన్నటువంటి యొక్క గుణమును సంఘంలో నీవు ప్రవేశపెట్టు. Make use of your intellect to render సంఘం service. శరణం గచ్చామి. Offer yourself to ఆ society. సంఘమును శరణం చేసినప్పుడే అదే ధర్మం శరణం గచ్చామి. And once you dedicate to righteousness, naturally that will protect you. అప్పుడే ఆనందం నీకు ప్రాప్తిస్తుంది. Then you will be blissful. ఒక చేతిలో చక్కెర పెట్టుకుని, With sugar on one hand, మరొక చేతిలో నీరు పట్టుకుని water on the other. పానకం కావాలంటే ఎట్లవుతుంది? How do you expect syrup? How ఈ is it చక్కెరను ఈ నీటిని రెండింటిని చేర్చు, possible? The sugar and water should be combined. మంచి కూల్ డ్రింక్ గా తయారవుతుంది. Then you will have very good cool drink. మధురమైనటువంటి రూపంగా నీకు అనుకూలమవుతుంది. It will be so sweet to drink. కనుక ప్రకృతి ఒకవైపున, పరమాత్మ ఒకవైపున దీనిని డివైడ్ చేయకూడదు మనం. Never divide nature and God. సర్వం విష్ణుమయం జగత్తు. The whole universe is జగత్ అంతా కూడా Fully భగవత్ divine. స్వరూపమే. The whole world is అణు the form of అణువునందును God. కణమునందు కూడాను భగవత్ స్వరూపమే. In every atom and in every cell you find ఈ God. సత్యాన్ని మీరు గుర్తించాలి. We have to know this దీన్ని truth. గుర్తించడానికి ఎవరిని చూసినప్పటికీ నీ ద్వేషి అయినా పర్వాలే వాడిని నీవు ప్రేమించు. Let him be even your enemy, you love him still. తప్పక వాడి హృదయం మార్పు చెందుతుంది. His heart will change someday. నీకు కీడు చేసినటువంటి వాడిని కూడా నువ్వు ప్రేమించు. You love the one who has harmed you. తప్పక వాడి మనసే మారిపోతుంది. His mind will change. కనుక నీ మనసు మార్చుకోకూడదు. You don't need to change ఎందుకంటే your mind. ప్రేమకు హృదయమే ప్రధానమైన నిలయము. Therefore, heart is the center of love. దాంట్లో ఏ పదార్థము చేరడానికి వీలు కాదు. No other matter can join there. కానా So, భగవంతుని మనం పిలిచేటప్పుడు కొన్ని సందేహాలు వస్తుంటాయి. వస్తాడో రాడో, దర్శనమిస్తాడో ఇవ్వడో, మాకు ప్రాప్తి చేకూరుతుందో లేదో, ఈ సందేహాలు వస్తుంటాయి. as we pray to God, we doubt whether He would respond or not. రాధ అటువంటి దానికి కూడాను సందేహములు ప్రారంభమైనాయి. Even Radha doubted. ఒక రూమ్ లో పండుకోవడానికి ప్రయత్నం చేసింది. She was making an attempt to rest in the మనసులో room. ఒక సంకల్పం ప్రారంభమైంది. A thought started. ఎవరైనా వస్తారో ఏమో రూమ్ లో. Somebody may come in. వేయబోవని తలుపు, ఆ సంకల్పము, ఆ ప్రేరణ తలుపు వేసుకో అని సంకల్పం చేస్తుండాలి. There came the inner prompting, close the door. ఆ వేసుకో అనేటువంటి సంకల్పము కేవలము ఉపాధి యొక్క, దేహాభిమానం యొక్క చింతనే. This thought is because of the body identification. తిరిగి ఆత్మాభిమానం అనేటువంటి కృష్ణుడు లోపలనే ఉన్నాడు. There is Krishna inside. తీయమంటూ పిలుపు, There is a call, open the door. వేయబోవని తలుపు, తీయమంటూ పిలుపు. ఈ రెండింటికి మధ్య లోపల రాధకెందుకో నవ్వు గొలుపు. ఎంత అవ్వేకి నేను. As there is a prompting inside to close, there is a call, open the ఈ door. తలుపులా నన్ను రక్షించేది. Are the doors going to protect బ్యాంకులో me? పెద్ద పెద్ద స్టీల్ ఇవంతా కూడా డోర్స్ అంతా ఉన్నా కొట్టి వేసి దాన్ని దొంగిలించుకొని పోతున్నారు. We have steel iron doors, they will be broken కాబట్టి today by thieves. ముఖ్యమైనటువంటి కర్ర తలుపా నన్ను రక్షించేటువంటిది Is the wooden door that's going to protect me? అని తానే చింతించుకొని రాధకెందుకో నవ్వు గొలుపు. Watching this conflict, she was smiling within herself. విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన
When the whole universe is the temple of God. What is the main door? The whole world is divine temple. Then why do you need the door, main door? You play on the strings of veena. రేచక పూరక కుంభకం అనేటువంటి ఒక మూలాధారమైనటువంటి తంత్రులే ఇది వీణ తంత్రులు. The strings of veena are inhalation, exhalation, retention of the breath. ప్రాణతంత్రులు నాటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఇవే 5 తంత్రులుంట. And these are the strings of the life breaths. ఆనంద బాష్పముతో ఆత్మార్పణం చేయ. Surrender with the tears of joy. That is the main door. That is the main door. అలాంటి దీన్ని మనం ఈనాడు అర్థం చేసుకోవటం లేదు. That we are not understanding today. పవిత్రమైనటువంటి ఋషులందరూ కూడాను ఈ కవిత్వములు అనేటువంటిది కేవలం అంతర్భావం పురస్కరించుకుని వారు లిఖిస్తూ వచ్చారు. The poetry and the composition of the ancient times came out of the heart. కానీ ఈనాడు భౌతికమైనటువంటి యొక్క దీనిని మనం ఆధారం చేసుకుంటున్నాం. Today we go by the ways of the world. అదే విధంగానే రాధ కూడాను. Same thing about Radha. అదే విధంగానే మీరా కూడాను. So also Meera. వారు చెప్పినటువంటి ప్రతి పదములకు కూడా అంతరార్థాలు ఉంటున్నాయి. Every word they uttered has got an inner significance. చల్లో రే మన్ గంగా జమునా తీర్ చల్లో రే మన్. O mind, travel towards the Ganga and గంగా జమున ఈడా పింగళ నాడుల యొక్క భూమధ్య స్థానమే యమునా తీరము, అదే ప్రయాగ. Ganga Jamuna stands for the two basic అక్కడ ఉంటున్నాడు నీ కృష్ణుడు. There is present Krishna. హే మనసా, O mind, నీవు ఏదో ఒక ప్రయాగకు పోవాలని ఏదో రైల్వే టికెట్ నీవు బుక్ చేసుకోవద్దు. O mind, don't make any railway advance reservation to go to Prayaga. You don't need to go anywhere. గంగా జమునా తీర్ చల్లో రే మన్. They just get in through the both of the nostrils. గంగా జమున నిర్మల పానీ. Ganga Jamuna are pure water. నిర్మలమైనటువంటివి. They are very pure. అనగా ఏమిటి? స్వార్థరహితమైనటువంటివి. Purity means selfless. గొప్పగా ప్రవహిస్తున్నాయి గంగా యమునలు. They flow very well. కానీ తమ నీటిని తాము త్రాగటం లేదు. But those rivers ఆ don't నీటిని drink their water. ప్రజలకే అందిస్తున్నాయి. They just share the water. అనుగ్రహమైన సాగరంనే చేరిపోతున్నాయి. And they join with everywhere. కనుకనే ఇవి నిర్మలత్వాన్ని బోధించేటువంటిదే ఈ ఈడా పింగళ నాడులు. Therefore Ida Pingala speak the lesson of truth. ఉన్నాడు భగవంతుడు. There is present God. రమకుట పీతాంబర సూబే కుండల రజత శరీర్ చల్లో రే మన్ చల్లో రే మన్. ఇది ఎంత అంతర్భావంతో ఎంత ఆనందాన్ని చేకూరుస్తుంది. This composition has got lot of inner significance and makes you కనుకనే blissful. భగవంతుడు గానప్రియుడు అని వర్ణిస్తూ వచ్చాడు నారద తుంబురాజులు. So Narada Tumbara described God who loves వాడు music. ఎంత గానం చేస్తున్నప్పటికీ భగవంతుడు అక్కడే తన్మయత్తుడై ఉంటే వాడు. God really gets himself ఆ lost గానము in చేత music. భగవంతుని ధ్యానం చేసినప్పుడే భగవంతుడు నీలో లీనమైపోతాడు. By singing God's name you can merge in ఈ God. కారణం చేతనే సామూహిక భజన అని పెడుతూ వచ్చారు. For this reason the chorus collective singing is prescribed. కానీ ఈ గానములో ఉండినటువంటి యొక్క ఆకర్షణ మరొక దీంట్లో మనకు కనిపించదు. No other spiritual path has got as much అయ్యో of మాకు గానం attraction as this తెలియదే అని singing. చాలా మంది నిరుత్సాహపడనక్కర్లేదు. Many people need not be నీ disappointed. హృదయంలోనే నీవు గానం చేయి. 10 మంది వినే కోసమని శృతి రాగ తాళాలు నీవు చూసుకోవద్దు. Sing within yourself, don't bother about others. ఆ గానములో భగవంతుడు ఎంతో లీనమైపోతాడు. Certainly in music there's life. కారణం ఏమిటి? ఈ గానము నాభి నుంచి ప్రారంభమవుతుంది. Because the music starts from నాభి the నుంచి navel. ప్రారంభమైపోయి చిక్కు నుంచి వెలుగు It వెళ్ళిపోతుంది. starts from the navel, comes out of the tongue. అది ఏ నాభి జిహ్వా తాడము ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఇదే త్రికరణ శుద్ధి. Therefore the navel and the tongue and the drum beat. This ఈ is what త్రికరణ God శుద్ధి Trinity. చేతనే దైవం సాక్షాత్కారం అవుతుంది. The purity of the Trinity will lead to the అనేక manifestation of God. ఎన్నో పద్యములు రాస్తుంటారు. Many poets compose. ఇంకా ఎంతయో వచనములు చేస్తుంటారు. They also write. కొంతమంది వెళుతుంటారు పద్యంతో, రామా నన్ను కాపాడు అని పద్యం చెప్తాడు. Some compose a poem saying, Rama, you protect me. కానీ పోయిటి లోపల రామా నన్ను కాపాడురా అంటాడు. But some say, oh Rama, protect ఇవి me. రెండు కూడాను అంత ఆకర్షణీయంగా ఉంటుండవు. They are not that attractive. గానంలో వచ్చినప్పుడు రామా నన్ను కాపాడు
అంటే ఎంత ఆకర్షించగా ఉంటుంది. On the other hand, when you pray, ఎంత ఆప్యాయంగా ఉంటుంటది, while singing, హృదయాన్నే లాగివేస్తుంది. naturally it will draw. కనుకనే గానము చేత దైవాన్ని లీనం చేసుకోవాలి. So it's music that will give you the merger with the divine. గానం అనేటువంటిది భగవంతుని యొక్క వరప్రసాదమే. Music is God's gift. ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు, విఫలమైపోతున్నారు. Many try, but ఏ they ప్రయత్నం failure. చేయకపోయినప్పటికీ అది గానము సుఖంగా, సులభంగా, సున్నితంగా, మధురంగా, ఆనందంగా కూడాను ఆవిర్భవిస్తుంది. Music is blissful. It is an easy path to God. అది భగవంతుని యొక్క వరప్రసాదమే. It's God's gift. మిసెస్ సుబ్బలక్ష్మి ఉంటుండాలి ఇక్కడ. We have Mrs. ఆమె Subbalakshmi. మొదల నుంచి కూడాను ఏదో వచ్చినప్పటికీ ఆ గానం లోపలనే ఆయనకు హృదయం అంతా కూడా మాధుర్యంగా మారిపోయింది. As she sings, her heart will be full of ఇది love. అందరికీ ప్రాక్టీస్ చేస్తే వచ్చేటువంటిది కాదు. It's not given to everybody. ఇది హృదయంతో భగవత్ యొక్క అనుగ్రహంతో అందుకున్నటువంటి యొక్క ప్రసాదమే. It is God's gift. కనుక బాహ్య రీతిలో నీవు భజన చేస్తే 10 మందికి కూడా ఆనందాన్ని అందించవచ్చును. అటు లేకుండా నీకు లేనప్పుడు నీలో నీవు ప్రార్థన చేసుకో. నీ హృదయాన్ని హరింపచేస్తుంది, ఈ హృదయాన్ని హరింపచేస్తుంది, హృదయాన్ని మధురంగా మారుస్తుంది. As you sing the glory of God, you can share the joy with others. You can కనుక sing within ప్రేమ yourself. చేతనే నీవు సర్వ కర్మల యందు కూడా నిమగ్నుడు కా. You indulge in all activities with love. ఏమి చేసినప్పటికీ నీ భగవత్ ప్రేమగానే భావించుకో. You may do anything, consider it as divine love. ఏదో చెడ్డది నాకు లభించింది, ఇది ప్రాకృతమైనటువంటి చెడ్డ, ఇది కూడా భగవత్ యొక్క ప్రసాదమే. It may be bad from the worldly point of view, but నీకు yet it's మలేరియా God's ఫీవర్ gift. వచ్చింది, నీకు మలేరియా ఫీవర్. You are suffering from malaria కానీ fever. మలేరియా ఫీవర్ దీనికి నివారణ చేయాలంటే క్వినైన్ మిక్చర్ అనేటువంటిది చేదుగా ఉండేటువంటి మిక్చర్ తీసుకోవాలి. For a cure, you have to drink, you have to take that medicine, ఆ quinine చేదుగా mixture. ఉండినప్పటికీ, మధురంగా లేనప్పటికీ ఆ మిక్చరే నీకు జ్వరాన్ని తగ్గిస్తుంది. This quinine mixture may be bitter, but you have to take it. కానీ ప్రపంచంలో దీనికి విరుద్ధమైనటువంటి భావాలు నీకు ఎదురైనప్పటికీ అవి కూడా నీకు మంచినే చేకూరుస్తాయి. There may be contradictory feelings and ideas outside. జాతి but they'll వజ్రాన్ని give you అయినప్పుడు good. నువ్వు కోతలు కోసినప్పుడే దానికి విలువ వస్తుంటుంది. When the diamond is cut repeatedly, it shines మంచి brilliantly. బంగారునైనా నువ్వు నిప్పులో వేసి కాల్చి, కరిగించి, కొట్టి, శుద్ధితో అన్ని విధాలు కట్ చేసినప్పుడే సుందరమైన నగ తయారవుతుంది. If the gold has to be burnt, it must be hammered. కనుక మానవునికి కలిగేటువంటి యొక్క కష్టములు, నష్టములు, దుఃఖములు ఇవన్నీ కూడా నువ్వు మంచి కోసమనే మీరు విశ్వసించాలి. Therefore, all the difficulties and losses and problems are for your ఏది own good. సంభవించినా కానీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అన్ని నాకు మంచి కోసమే, మంచి కోసమే అని విశ్వసించాలి. అది ఏ నిజమైనటువంటి ప్రేమ యందు ఒక విధమైనటువంటి ఏకత్వం. Let anything happen in this world, feel that it is for your own good. That gives you the feeling of oneness or unity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క ఇది దేహానికి 71, 71 కావచ్చును. దేహంలో ఏమిటి? దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదు. దేహాలది యొక్క ప్రధానం తీసుకోకూడదు. ఈ దేహం నుండి వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని మీరు ఆధారంగా తీసుకోండి. Don't go by this body which is 71 today, but you think of the principle of love inherent there. నా జీవితం అంతా ప్రేమమయమే. The life of Bhagavan నేను is full of ఎవరికి love. ఎప్పుడు ఏ విధమైనటువంటి బాధలు పెట్టలేదు. Bhagavan will never make anybody ఎవరికి suffer. అపకారం చేయలేదు. Bhagavan will never harm ఎవరిని anybody. ద్వేషించలేదు. He never hated అయితే anybody. ఎవరు నాకు ద్వేషులు లేరు. In fact, Bhagavan doesn't hate anybody. కారణం ఏమిటి? Why? నా ప్రేమనే దీనికి ఆ ప్రేమ మార్పు తెలుస్తుంది. It is the love of Bhagavan that brings transformation. ఈ దేహం ఈనాడు 71 ఈ విధంగా ఉంటున్నదంటే దీనికి ఏది కారణమో మీరు ఎవరు గుర్తించుకోవటానికి వీలు లేదు. The age of this body is 71. Who can know the power behind it? ఏదో కార్యనిమిత్తమై అప్పుడప్పుడు కోప్పడినట్టుగా నటిస్తానే కానీ కోపం హృదయం నుంచి కాదు, కేవలం నాలుక నుంచి వచ్చేటువంటిది. To correct you, Swami may bang, he may shout as if he is angry, but he is not. కాలి గోరు మొదలుకొని తల వెంట్రుక వరకు నాకు ప్రేమనే. Right from the nail to the hair, there is love that కనుక ఈ flows. ప్రేమ చేతనే ఈ విధమైనటువంటి యొక్క జగత్తంత వ్యాప్తి గావిస్తూ ఉంటుండాలి. And it's Bhagavan's love which is ఆ pervading all పవిత్రమే over. ఒక్కదాన్ని నేను ఆశించటం లేదు. Bhagavan does not want అది anything. ఏ పి 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 ఏ 3 పీలు. There are 3 P's now. కానీ మీరు అసహ్యమైనటువంటి దాన్ని పి అనుకుంటారు. అది కాదు నా పి. మొదటి పి ప్యూరిటీ, పవిత్రము. The first P, purity. సెకండ్ పి Second P, పేషెన్స్. patience. థర్డ్ పి పర్సివరెన్స్. Third P, perseverance. ఈ 3 కూడా ఇందులో ఉండటం చేతనే ఈ దేహం కానీ ఈ జగత్ వ్యాప్తి కావడానికి ఈ నామం కానీ ఇంత తోడ్పడుతూ వస్తుంది. All the 3 P's are present in Bhagavan. Therefore it's shining brilliantly. ఎవరికి ఇన్విటేషన్ పంపించాము?
who are invited here, ఎవరికి రామని పిలిచాము, who are asked to be here. ఏమీ లేదు. Nothing ఆ whatsoever. ప్రేమనే, ఆ సున్నితమైనటువంటి ప్రేమనే ఒక మ్యాగ్నెట్ వలె అన్నిటినీ ఆకర్షిస్తుంది. It is the tender, soft, delicate, అయితే magnetic love ఈ that is drawn మ్యాగ్నెట్ you అనేటువంటి here. దాంట్లో శక్తి ఉంటుండాలి. There is power in this magnet. కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు, నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు. Some don't carry with them the iron filings, therefore they are not drawn by the magnet. కాదు కాదు, ఈ మ్యాగ్నెట్ లో శక్తి ఉంది, There is power in the magnet. కానీ ఐరన్ లో రస్ట్ డస్ట్ ఉంటుండాలి, అందువల్లనే ఆకర్షించడం లేదు. But that iron is dusted and rusted, therefore it is రస్ట్ not drawn. డస్ట్ ను క్లీన్ చేసి తప్పక ఆకర్షించ. Remove the rust and the dust, it is bound to be అది drawn. ఏ విషయవాసనలు, That అది ఏ rust is రాగద్వేషములు, sensual pleasure. అది ఏ అసూయ అభావములు, That is jealousy and ఇవన్నిటిని envy. నేను పరిశుద్ధం చేస్తే ఎక్కడ ఉండినా నేను నీ వాడే, నీవు నా వాడే. If you cleanse and purify yourself, you may be anywhere, you belong to Bhagavan. ఎక్కడైనా ఉండును. You may be anywhere. అడవులయందున్న, You may be in the forest, ఆకాశముననున్న, or in space, పట్టణముననున్న, city, పల్లెనున్న, village, పుట్ట మీదనున్న, mountain నట్టేటబడి ఉన్న, deep sea. దిక్కులేని వాని సాయినోము. If you are forlorn and needy, Bhagavan will come to your rescue. ఎక్కడైనా ఉండు, You are కానీ anywhere. నీ హృదయాన్ని పవిత్రం చేసుకో. But make your heart ఈ always పవిత్రమైన sacred. ప్రేమను నీవు పెంచుకో. Develop the sacred ఆ love. ప్రేమ చేతని నీ జన్మ సార్థకం కాకుండా, ఇంకా నీ యొక్క కుటుంబమే కాకుండా నీ పరివారం కూడాను, నీ యొక్క పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది. It is the love that redeems your life, the life and lives of your family members, and the neighborhood and ఈనాటి society ప్రధానమైన by and large. సందేశము హృదయము ప్రేమమయంగా మార్చుకోవడం. The heart should be transformed in such a way that it is full ఏది of love. ఇవ్వనక్కర్లేదు. You don't need to మీకు offer. తెలుసు, ప్రశాంతిలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడా దీనిలో అలౌ చేయము. In Prashantilayam, you are not allowed to offer a ఏ flower or a దానికి కూడా coconut. మేము ఇక్కడ ప్రవేశపెట్టము. No, nothing is allowed here. కానీ ఒక్క ప్రేమకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. There is entry for love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ పాప కటే దుఃఖ మిటే దేత రామ నామ పాప కటే దుఃఖ మిటే లేకే రామ నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ నిరాధార కో ఆధార ఏక 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 రామ నామ పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామ నామ పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామ నామ సంత జనర సదా బసత ఏక రామ నామ సంత జనర సదా బసత ఏక రామ నామ మాత పిత బంధు సఖ సదకి రామ నామ మాత పితా బంధు సఖ సమహి రామ నామ మాత పిత బంధు సఖ సదకి రామ నామ మాత పితా బంధు సఖ సమహి రామ నామ భక్త జనర జీవన ధన ఏక 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 రామ నామ రామ రామ
విధంగా స్వామి అక్కడ ప్రయాణమైనప్పుడు ప్రేమ బిందువులంతా కురిచాయి. As Bhagavan started from there, we have experienced this morning the drops of love. ఒక శుభ సూచనలు. They are all signs of all auspicious occasions. ప్రపంచమంతా కూడాను ప్రేమమయంగా మారాలి. The whole world should be full of అప్పుడే love. ఈ దుఃఖములు, ఈ యొక్క దేశములు, ఈ అసూయలు, ఏ యొక్క భావములు కూడాను లేకుండా ఉంటుంటాయి. Then there will be no jealousy, envy or pride. ఈనాడు అసూయలు మహా దుర్మార్గమైనటువంటి రోగములు. Today jealousy is a disease among people. ఒక ఇంటి వారిని చూస్తే మరొక ఇంటి వారికి అసూయ. A family is jealous of another ఒక వ్యక్తిని family. చూస్తే మరొక వ్యక్తికి అసూయ. A person is ఒక envious of గ్రామాన్ని another. చూస్తే మరొక గ్రామానికి అసూయ. A village is ఒక jealous of దేహాన్ని another. చూస్తే ఒక దేశాన్ని చూస్తే మరొక దేశానికి అసూయ. A country is jealous of another country. కనుక ఈ అసూయ అనేటువంటిది ప్రాకిపోతున్నది. So jealousy is widely spreading. కనుక ఈ అసూయను మొట్టమొదటి నిర్మూలం చేయాలి. Therefore first kill this jealousy. ఈ ద్వేషాన్ని నిర్మూలం చేయాలి. Kill this hatred. ఈ యొక్క క్రోధాన్ని నిర్మూలం చేయాలి. Kill this ఈ anger. మూడింటికి నిర్మూలం ఏమిటి? How to kill them? ప్రేమనే. It's love that will help you ఈ to kill. ప్రేమ కంటే మించినటువంటి యొక్క పవర్ఫుల్ ఔషధము మరొకటి లేదు. There is no other powerful medicine beyond this love. కనుక ప్రేమను పెంచుకోండి. Develop love. ఎవరిని చూసినా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడండి. Talk to people smiling. నీ ద్వేషం వచ్చినప్పటికీ హౌ ఆర్ యు సార్ అని పలకరించండి. Even if the enemy comes to you, say, how are you, sir? సార్ గుడ్ మార్నింగ్ సార్. Say, good morning, sir. ఈ విధంగా పలికితే వాడి హృదయం కూడా ఎంత మార్పు వస్తుంది. When you say so, their heart will change. ద్వేషం చేసి చి అని తిప్పుకుంటే వాడు కూడా చి అని పోతాడు. When you turn your face, the other man also will do. యద్భావం As is the feeling, so would be the అది response. తుకారాం చెప్పాడు. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖం సాక్షి. కనుకనే మనం హృదయం సాక్ష్యం అందరినీ మనం ప్రేమతో పలకరించాలి. Therefore, our heart is the witness. Talk to everyone with all the love. కనుక నేటి నుంచి సాధ్యమైనంత వరకును ప్రేమను అభివృద్ధి గావించుకోండి. From this day to the extent possible, ద్వేషాన్ని నిర్మూలం చేయండి. kill this hatred. అసూయను నిర్మూలం చేయండి. Kill this envy. క్రోధాన్ని దగ్గరకు రానివ్వకండి. Don't allow the anger to be anywhere near. ఎంత దూరంగా ఉంటే అంత నీవు ఆనందాన్ని అనుభవిస్తావు. The more it is far off, you'll be more happy. వెరీ 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 హ్యాపీ. చాలా మంది స్వామి హ్యాపీ బర్త్డే అని అన్నారు విదేశీయులు. Foreigners said, Swami, happy birthday. నేను ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. Bhagavan is always happy. కానీ హ్యాపీ మీలో లేరు, మీరే బీ హ్యాపీ అన్నారు. Since you don't have happiness, Bhagavan blesses you so that you would be నాకు happy. హ్యాపీ బర్త్డే చెప్పనక్కర్లేదు. You don't need to wish Bhagavan happy birthday. ఒక్కొక్క సెకండ్ నేను హ్యాపీగానే ఉంటాను. Bhagavan is happy every second. మీరు సంవత్సరానికి కూతురు హ్యాపీ బర్త్డే అంటారు. You say once a ఈ హ్యాపీ year. కోసం నేను సంవత్సరం వరకు కాచుకోను. Bhagavan does not need to wait for one full year so as to be greeted. క్షణం కూడా నువ్వు హ్యాపీనే ఉంటుంటారు. Every moment he is కనుక happy. మీరు కూడాను క్షణం కూడాను హ్యాపీగా ఉంటుండి, హెల్తీగా ఉంటుండి, ఈ ప్రేమ అనేటువంటి యొక్క వరప్రసాదాన్ని ప్రపంచానికి పంచి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. Bhagavan blesses you so that you would be happy every minute of your life by sharing the love with everyone. जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक भक्ति महेश्वरा ओम जय जगदीश हरे शिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आशित कल्पलकीका आशित कल्पलकीका आपद्बान्धवा ओम जय जगदीश हरे माता पिता गुरुदैवं मरियन्तयु मेरे स्वामी मरियन्तयु मेरे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राश्रय ओम जय जगदीश हरे ओम
सत्य साई महादेवा मंगलहारति अंदुको मंगलहारति अंदुको मंदर गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा शांति 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 लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो